ఒక రేఖ ఒక వృత్తమునకు స్పర్శరేఖ అగుచో అది స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము. ఇక్కడ వృత్త కేంద్రం O, వ్యాసార్థం R అనుకొనిన వృత్తాన్ని COR తో సూచిస్తాము. COR వృత్తమునకు AB అనునది స్పర్శరేఖ, P అనునది స్పర్శ బిందువు అనుకొనుము. సారాంశంగా మనం OP ABకి లంబంగా ఉండునని నిరూపించాలి. నిర్మాణంలో భాగంగా ఇక్కడ చూపిన విధంగా O మధ్య బిందువు కలిగిన ఒక వృత్తాన్ని తీసుకొందాం. దానికి AB అను స్పర్శరేఖను గీయగా దత్తాంశంలో ఇచ్చిన స్పర్శ బిందువు P ను ఈ విధంగా గుర్తిద్దాం. O, P బిందువులను కలుపగా వృత్త వ్యాసార్థం OP ఏర్పడును. దీనిని R తో సూచిద్దాం. ఇప్పుడు P కాకుండా వేరే ఏదైనా బిందువు Qను AB పై తీసుకొందాం. O, Qలను ఇక్కడ చూపిన విధంగా కలుపుదాం. నిరూపణ: స్పర్శ బిందువు P కాకుండా స్పర్శరేఖ AB పై Q కలదు. కావున Q అనే బిందువును తప్పక వృత్తమునకు వెలుపల ఉండును. ఎందుకనగా Q వృత్తము లోపల ఉన్నట్లయితే P Qల గుండా పోవు రేఖ వృత్తమును మరలా ఖండించును. అప్పుడు AB స్పర్శరేఖ కాజాలదు, అది ఛేదన రేఖ అవుతుంది. మరియు Q అని బిందువు వృత్తముపై కూడా ఉండజాలదు. ఎందుకనగా Q వృత్తముపై ఉంటే అది కూడా స్పర్శ బిందువు అవుతుంది. కావున Qను స్పర్శ బిందువుగా తీసుకోలేము. ఎందుకనగా దత్తాంశంలో P స్పర్శ బిందువుగా ఇవ్వబడింది. మరియు స్పర్శ బిందువు నిర్వచనంలో చదువుకున్న ప్రకారం ఒక వృత్తమునకు ఒక స్పర్శరేఖ ఒకే ఒక బిందువు వద్ద స్పర్శించును అని మనకు తెలుసు. కావున అంతమంగా Q అనునది ఖచ్చితంగా వృత్తమునకు బయటే ఉండునని చెప్పవచ్చు. దానిని పటంలో చూపిన విధంగా గుర్తిద్దాం. OQ greater than OP, that is OP less than OQ. O నుండి AB పై గల అన్ని బిందువులకు గీయనగు రేఖలలో O నుండి ABకి గీచిన లంబము మిక్కిలి చిన్నది అని మనకు తెలియను. కనుక OP perpendicular to AB.